లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లకు తెలియకుండా దేవాలయాల చెక్కులను పంపిణీ చేయడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల పండుగ చెక్కులు దేవాలయంలో పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పంపిణీ చేయడాన్ని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రతి బోనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఫండ్ను కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ బోనాలకు సంబంధించి 15 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఈ కేటాయింపులు అనేవి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తారు. ఎమ్మెల్యే ద్వారా ఆయా ఆలయాల్లోకి వెళ్ళి ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కార్పొరేటర్ల సహాయంతో ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కానీ ఎల్బీ నగర్ లో కొత్తగా ఏదైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదేవిధంగా అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తల నడుమ కాస్త గొడవ జరిగింది. ఎందుకంటే మనకు అక్కడ ప్రతి కార్పొరేటర్ పరిధిలో ఉన్న ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా చూసుకుంటే కనుక ఎమ్మెల్యే తన కార్యాలయంలోనే ఏదైతే క్యాంపు కార్యాలయంలో ఆ కార్యాలయంలోనే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇది బీజేపీ కార్పొరేటర్లకు ఆగ్రహం కలిగించింది. అందుకోసమే వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే ఇంటి వద్ద అదేవిధంగా టెంపుల్ ఎక్కడైతే పంపిణీ కార్యక్రమం కొనసాగాలో అక్కడ పోయి వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. దాంతో ఇరు పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అదేవిధంగా వీళ్ళు ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు రావడం జరిగింది. పోలీసులతో కూడా బీజేపీ కార్యకర్తలు వాళ్ళతో వాగ్వాదం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం కేటాయించిన ఫండ్లు పర్యటనల ద్వారా కాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తానే స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమం చేయాలనుకున్న కార్యక్రమం మొత్తం కూడా రసపథగా మారింది. పోలీసులు వీళ్ళందరినీ కూడా కార్పొరేటర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ ఫండ్ కూడా సుధీర్ ఎమ్మెల్యే తన ఆధీనంలోనే ఉంచుకోవడం అదేవిధంగా చెక్కుల పంపిణీ తానే తన కార్యాలయం చేయడం అనేది బీజేపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే వాళ్ళు ఆందోళన దిగాల్సి వచ్చింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైఖరిని వాళ్ళు తీవ్ర స్థాయిలో తప్పుపట్టడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్.